హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మా క్రిస్టల్ కూడా నమస్తే చదువుతుంది. ఫ్రెండ్స్, మీకు ఒక సంగతి తెలుసా? చాలామంది ఇంట్లో నుంచి బయటికి వెళ్తే వచ్చేసరికి ఇల్లు జాగ్రత్తగా ఉంటుందని అస్సలు నమ్మకం ఉండదు. ఎందుకంటే ఇవాళ రేపు చాలా దొంగలు పడుతున్నారు. అపార్ట్మెంట్లోనైనా సెక్యూరిటీ ఉన్నా కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఎలాగైనా దొంగలు పడుతున్నారు. కానీ ఒకటేంటో తెలుసా ఫ్రెండ్స్, అదే మనం కుక్కను పెంచామనుకో మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఉన్నా కూడా నైట్లో క్రిస్టల్ రాత్రి అంతా అసలు నిద్ర రాలేదు. కొద్దిగా ఇంత అలికిడైతే అసలు ఎట్లా లెగిసి తటా తటా కొట్టుకుంటుంది. మా అమ్మాయి ఇక్కడ వదిలిపెట్టేసేసి అరుణాచలం వెళ్ళారు. అసలు ఎట్లా చేస్తుందంటే ఫ్రెండ్స్, నా మనసు అయితే ఎంతో తేలికైపోయింది ఫ్రెండ్స్. చాలా తేలికయింది, చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నుంచి అసలే ఇది 3వ కుక్క. 2 కుక్కలను పెంచాము. ఒక కుక్క అయితే నేను చిన్నప్పటి నుంచి పెంచితే 14 సంవత్సరాలు చచ్చిపోయింది. ఇంకొక కుక్క 6 సంవత్సరాలకి. ఇప్పుడు ఇది 3వది అనమాట. చిన్నప్పటి నుంచి కుక్కల అలవాటు బాగా ఉంది ఫ్రెండ్స్. మా అమ్మాయి పెంచుతుంది. అరుణాచలం వెళ్ళింది, రాత్రి అంతా డ్యూటీ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు ఎంత చక్కగా పడుకుందో. అసలు ఏమన్నా కిటికీ చిన్న సౌండ్ వచ్చినా, నేను కదిలినా అసలు లెగిసి ఎట్లా చూస్తుంది అనుకుంటున్నా ఫ్రెండ్. మనము 10 మంది గన్మెన్ పెట్టుకొని వాళ్ళకి శాలరీ ఇచ్చి చేసినా కానీ ఫ్రెండ్స్ ఇంత సెక్యూరిటీ రాదు అసలు, తెలుసా? ఎందుకో తెలుసా? కరిసినా కరవకపోయినా ఒక అరుపు అరుస్తుంది కదా, ఎంత పెద్ద దొంగలకైనా కానీ చాలా భయం వస్తుంది ఫ్రెండ్. ఎవరికైనా స్తోమత ఉంటే, ప్లేస్ ఉంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీకు సెక్యూరిటీగా ఉంటుంది. మళ్ళీ మీ పనిముట్లకు కూడా సెక్యూరిటీగా ఉంటుంది, మీ డబ్బుకు సెక్యూరిటీగా ఉంటుంది. కుక్కను పెంచడం చాలా అవసరం ఫ్రెండ్స్. చూడు, డ్యూటీ చేసింది రాత్రి ఎంత చక్కగా నిద్రపోతుందో, భలే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్.